నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిఐటియు జనరల్ సెక్రటరీ అయోధ్యరామ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మనం చాలా సందర్భాల్లో ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటైజేషన్కి సంబంధించి మీరు వేస్తున్న స్టెప్స్ లేకపోతే మీరు మాట్లాడేది మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అండ్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్పై సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ కంటే ముందు ఫ్రైడే ఈవినింగ్ యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిందండి. ఆ సర్క్యులర్ సారాంశం ఏమిటంటే, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ వైజ్ కోకోను 370 కుషన్స్ తీసుకురావాలి, బ్లాస్ట్ ఫర్నెస్లో 19,000 టన్నుల హాట్ మెటల్ తీసుకురావాలి, ఎస్ఎంఎస్లో 120 హీట్లు చేయాలి, రోలింగ్ మిల్స్లో 13,500 టన్నులు ఉత్పత్తి చేయాలి, మార్కెటింగ్లో 10,000 టన్నులు రోజుకి అమ్మాలి. ఈ టార్గెట్స్ ఫుల్ఫిల్ చేస్తే మాత్రమే మీకు జీతాలు వస్తాయి పూర్తి శాతం. ఆ టార్గెట్స్ అనేవి ఏ మోతాదులో మీరు ఫుల్ఫిల్ చేస్తే ఆ మోతాదులో దామాష పద్ధతిలో ప్రోరాటా బేస్లో మీకు జీతాలు ఇవ్వబడతాయని చెప్తూ సర్క్యులర్ రిలీజ్ చేశారు ఫ్రైడే ఈవినింగ్. దాని కంటిన్యూషన్ చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఇంటర్వ్యూస్ మేము టీవీలో చూసాము. దాన్ని బలపరుస్తూనే ఆయన కూడా మాట్లాడారు. ఏమంటారు, ఇది ఊరక కూర్చుంటే సరిపోదు, పని చేయాలి, పని చేస్తేనే జీతాలు వస్తాయి, వైట్ ఎలిఫెంట్ మాదిరి పెట్టుకోకూడదు, గవర్నమెంట్ డబ్బులు ఇచ్చాం 2,000 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ కూడా 2,000 కోట్లు ఇచ్చింది పవర్ కోసం, కాబట్టి మీరు పని చేయాల్సిందే, లేకపోతే నష్టాలతో కూడదు, ప్రైవేట్ సెక్టర్ లాభాలు వస్తాయని చెప్పి ఆయన చెప్పారు. చాలా సంతోషమే, డబ్బులు ఇవ్వడం వాస్తవమే, నేను కాదంటలా. నేను అడుగుతా ఉన్నా, ప్రైవేట్ సెక్టార్లో గడిచిన 10 సంవత్సరాల కాలంలో 16 లక్షల కోట్లు ఎగ్గొట్టారు బ్యాంకులకి. బ్యాంకులు ప్రజల బ్యాంకులో ఉన్న డబ్బు ప్రజలది, ట్యాక్స్ పేయర్స్ మనీ. ఆయన మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, ట్యాక్స్ పేయర్స్ మనీని ఎట్లా ఉట్నేస్తామని చెప్పేసి. ఈ 16 లక్షల కోట్లని ఈ ప్రభుత్వాలు వారికి మాఫీ చేశాయి. ఎవరి డబ్బులు మాఫీ చేశాయి? ప్రజల డబ్బులు మాఫీ చేశారు. ఈ ట్యాక్స్ పేయర్ మనీ కదా. స్టీల్ ప్లాంట్లో గత సంవత్సర కాలంలో చైర్మన్ కానీ, ఏ ఉన్నతాధికారి అయినా సరే, లేదా మేనేజ్మెంట్ గవర్నమెంట్ కానీ, ఎటువంటి కార్మిక సంఘాలు కానీ, లేకపోతే అధికారులు కానీ, జిఎంలు కానీ, ఉన్నత స్థాయి అధికారులు కూర్చోబెట్టి మీ ఇబ్బందులు ఏంటి, మీ సమస్యలు ఏంటి, ఉత్పత్తి ఎంత రావాలి, ఎక్కడ రావాలి, ఎలా రావాలి, వస్తే వాళ్ళ ఎందుకు వస్తుంది, రాకపోతే ఎందుకు రావడం లేదు, ఉన్న ఆర్డినెన్స్ ఏంటి ఎప్పుడైనా అడిగారా? మాట్లాడడానికి అవకాశం ఇచ్చారా? ఇవ్వకుండా మీరే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా సాధ్యం అవుతుంది? టార్గెట్లకు అనుగుణంగానే మాత్రమే మేము జీతాలు ఇస్తామని మీరు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మన భారత ప్రధాని గౌరవనీయులు మోడీ గారు $5 ట్రిలియన్ ఎకానమీ తీసుకుపోతాను భారతదేశాన్ని చెప్పారు. ఇదంతా తెలుసు, మరి పోలేదు కాబట్టి ఐఏఎస్లు, ఐపీఎస్లు భారతదేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు జీతాలు తీసుకోవడం మానేస్తారా? అలాగే రాష్ట్రం కూడా ఎక్కడికో తీసుకెళ్తాం ఫైనాన్షియల్గా అని చెప్పారు. ఈ మధ్యకాలంలో మీడియాలో చూస్తూ ఉన్నాం, పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, వచ్చిన ఆదాయంలో 25% కేవలం వడ్డీలు కట్టడం కోసం అప్పులు సరిపోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కన్నం పడిపోతుందని చెప్తా ఉన్నారు. అంటే రాష్ట్రం దివాళా తీసిందా? తీస్తే మరి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, కార్పొరేట్ చైర్మన్లు జీతాలు తీసుకోరా? మేము కష్టపడి పనిచేస్తా ఉన్నాం. కార్మికులు గతంలో 30,000 మంది ఉండేవారు, 12,000 తగ్గించారు, ఇప్పుడు 18,000 మంది ఉన్నారు. అయినా ఉత్పత్తి వస్తూ ఉంది 80%. ఇప్పుడు వచ్చే ఉత్పత్తికి మనం తీయాల్సిన ఉత్పత్తికి 20% డిఫరెన్స్ ఉంది. ఆ 20% డిఫరెన్స్ ఎందుకు ఉంది, ఎలా ఉంది, దాన్ని ఎట్లా సరి చేయాలని డిస్కస్ చేయాలి కదా. దానికి కారణాలు అనేకం. ఒకటి రా మెటీరియల్ లేదు, 2 రైల్వే రేకులు లేవు, మెషినరీ పాత అయింది, 35-40 సంవత్సరాల క్రితం మెషినరీ ఇది, దీన్ని రీప్లేస్ చేసుకోవాలి కొన్ని ఏరియాల్లో. ఇది స్టీల్ సెక్రటరీ గారు ఒప్పుకున్నారు వచ్చినప్పుడు మొన్న. ఇవన్నీ చేయడం అనేసి ఉత్పత్తి రాకపోవడానికి కారణం కార్మికులు, నష్టాల కారణం కార్మికులు అని చెప్పి మీరు చెప్పబోతూ ఉన్నారా? కానీ కాదు. కాబట్టి స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చెప్పేసి మీరు ప్రతిపాదన పెట్టి బయట పరపతి లేకుండా చేసి 5 సంవత్సరాలు మీరు కొట్లాడుతూ ఉంటే, బ్యాంకులు వర్కింగ్ క్యాపిటల్ లేకుండా ఆపించి, ఇందాక మనం అనుకున్న అంశాలను కూడా ఆపించి నష్టాలు పాలు చేసింది ఈ ప్రభుత్వం కాదా? అమ్ముదాన్ని కిరెట్టింది ఈ ప్రభుత్వం కాదా? చక్కగా నడిచే ప్లాంట్ 2020-21 జనవరి 27వ తారీఖు మీరు అమ్ముతామని చెప్పేసి కేంద్ర కేబినెట్ కమిటీ నిర్ణయం చేసే నాటికి ఈ స్టీల్ ప్లాంట్ సంవత్సరం 940 కోట్ల రూపాయలు నగదు లాభాల్లో ఉంది.
నష్టాలకు కారణం చూపించింది మీరు కాదు. ఇవన్నీ వదిలేసి కార్మికులుగా చేస్తా ఉంటే ఒప్పుకునేది లేదు. ఇది ప్రజల ప్లాంట్, ప్రజా ఉద్యమాలతో వచ్చిన ప్లాంట్, 67 మంది ఎమ్మెల్యే రాజీనామా చేసి వచ్చిన ప్లాంట్. ఎందుకోసం ఇబ్బందులు పెట్టాలనుకుంటా ఉన్నారని చెప్పి నేను అడుగుతాను. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అన్న మాటలను మనం చూసినట్లయితే పని చేయకున్నా శాలరీస్ ఇవ్వాలా అని డైరెక్ట్గా ఒక క్వశ్చన్ వేశారు. అంటే మీరు పని చెయ్యట్లేదా? ఇంతకాలం మీరు పని చెయ్యలేదా? ఊరికనే జీతాలు ఇచ్చారా మీకు? 40 సంవత్సరాల క్రితం స్టీల్ ప్లాంట్ పెట్టిన పెట్టుబడి కేవలం 5,000 కోట్లు. దాని నుంచి 3.2 మిలియన్ టన్ నుంచి డబ్బు సంపాదించి వేల కోట్ల రూపాయలు బ్యాంకులో దాచి ఆ డబ్బులతోనే 3.2 నుంచి 6.3 మిలియన్ టన్కి ఎక్స్పాండ్కి వెళ్ళాం. గవర్నమెంట్ ₹1 ఇవ్వలేదే. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది మేము పని చేయకపోతే? అదే 6.3 నుంచి 7.3కి ఎక్స్పాండ్కి వెళ్ళాం. గవర్నమెంట్ ఇవ్వలేదే. ఎట్లా వచ్చింది డబ్బులన్నీ? నెల టర్నోవర్ ఎట్లా వస్తుంది? 2,000 కోట్ల రూపాయలు. నగదు లాభాలు వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తామనే రోజు నాటికి నగదు లాభాలు ఎలా వచ్చినాయి? ఇవన్నీ ఆలోచన చేయకుండా పని చేయకపోతే రోజు ఉత్పత్తి ఎలా వస్తుంది? వేల టన్నులు. నిరంతర ప్రాసెస్లో పనిచేస్తూ ఉన్నారంటే వస్తూ ఉంది. మేనేజ్మెంట్ని చెప్పమనండి పని చేయట్లేదని చెప్పేసి ముందుకు వచ్చి రోజు 12 గంటలు అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఏ అధికారిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారో తెలియని పరిస్థితి భయానక వాతావరణంలో పనిచేస్తూ ఉన్నాం. మొన్న ఈ మధ్య ఒక టెక్నోక్రాట్ GM సస్పెండ్ చేశారు. ఒక 600 మంది ఎడాది డిపార్ట్మెంట్ ఉద్యోగులు వెళ్ళిపోయారు బయటికి. ఈ గోల పడలేక. కాబట్టి నిరంతరం కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, అక్కడ ఉత్పత్తి వస్తూ ఉంది. ఓకే రామ్ గారు, మీరు సరిగ్గా అంటే ఎంప్లాయీస్ సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఊరకనే జీతాలు ఇవ్వాలా, పని చేయకుండానే జీతాలు ఇవ్వాలా అంటూ ప్రశ్నించారు. కాబట్టి పని చేయలేదు కాబట్టి లాస్లోకి వెళ్ళిందా? ఈరోజు ప్రైవేటైజేషన్కి లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి రీజన్ ఏంటి? సో అక్కడ లాభాలు లేవు కాబట్టి ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. దాని అర్థం ఇప్పుడు మీరు సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఇది లాస్ అయిందా? నేను ఇందా చెప్పిన అంశంలో 16 లక్షల కోట్లు బ్యాంకులకి ఎగ్గొట్టినట్టు పెద్ద మనుషుల లిస్టులో భూషణ్ స్టీల్ ఎంత కట్టాలో చెప్పమనండి, జిందాల్ ఎంత కట్టాలో చెప్పమనండి, మెట్టలు ఎంత కట్టాలో చెప్పమనండి ఎగ్గొట్టిన డబ్బులు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ₹1 ఎప్పుడైనా బ్యాంక్ ఎగ్గొట్టింది? ఏ బ్యాంక్ అయినా వడ్డీకి వడ్డీ చక్కెర వడ్డీ కట్టింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. దాన్ని అర్థం చేసుకోవడం అనేసి పని చేయకపోతే ఈ ఉత్పత్తి అంతా ఎలా వస్తుంది? 15 సంవత్సరాల పాటు కంటిన్యూ లాభాలు ఎలా వచ్చింది స్టీల్ ప్లాంట్కి? అది చూసి మాట్లాడాలి. కార్మికులు పని చేయకపోవడం వల్ల నష్టాలు రాలేదు, యాజమాన్య వైఫల్యాల వల్ల నష్టాలు వచ్చినాయి, ప్రభుత్వ విధానాల వల్ల నష్టాలు వచ్చినాయి, ప్రభుత్వం కావాలని చంపేయాలని నిర్ణయం చేసుకుంది కాబట్టి నష్టాలు వచ్చినాయి. ఇది కాదని చెప్పగలరా? మాకు కావాల్సింది కేవలం ఐరన్ ఓర్, రైల్వే రేక్స్, ఇతర రా మెటీరియల్స్, వర్కింగ్ క్యాపిటల్ ఇమ్మన్నట్టు సఫిషియెంట్గా రోజు 10 కోట్ల రూపాయలు నగదు లాభాలు తెస్తామని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. 365 రోజులు నుండి 3,650 కోట్ల రూపాయలు నగదు లాభాలు తెచ్చి పార్లమెంట్ మెట్లు మొదలు పెడతాం. లెక్క పెట్టమన్నాడు. కాదు రామ్ గారు, స్టీల్ ప్లాంట్ను తెల్ల ఏనుగులా మారింది అన్న వ్యాఖ్యలకి సంబంధించి మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి? దయచేసి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తెల్ల ఏనుగు కాదు, ఇది పోరాటాలతో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ తాలూకా త్యాగాలతో వచ్చింది. మరలా గుర్తు చేస్తా ఉన్నా, ఎంతోమంది ఎమ్మెల్యేలు తమ పదం తృణప్రాయంగా త్యాగం చేస్తూ వచ్చింది. 16,500 ఎకరాల భూముల్ని నిర్వాసితులు త్యాగం చేస్తూ వచ్చింది. వచ్చిన ప్లాంట్ జస్ట్ 5,000 కోట్లు, బట్ ఈరోజు 3.5 లక్షల కోట్లు. ఇది వైట్ ఎలిఫెంట్ ఎలా అవుతుంది? ఇది దానికోసం అమ్మాలనుకుంటా ఉన్నారు. వైట్ ఎలిఫెంట్ అయి ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో బొకారోలో స్టీల్ ప్లాంట్ ఉంది, బిలారీలో స్టీల్ ప్లాంట్ ఉంది, రూర్కేలో స్టీల్ ప్లాంట్ ఉంది, దుర్గాపూర్లో స్టీల్ ప్లాంట్. ఆటిని కొనుక్కోవడం లేదు, ఆటిని అమ్మడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాత్రమే కొనుక్కోవడం ఎందుకు వస్తా ఉన్నారు జనమంతా? ఇది వైట్ ఎలిఫెంట్ కాదు, కామధేను. ఈ కామధేను కబలించేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి మన మాటలు కానీ మనం కానీ సహకరించకూడదని మేము రిక్వెస్ట్ చేస్తాం. అండ్ ఎన్నాళ్ళని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లాస్లో ఉన్న స్టీల్ ప్లాంట్కి నిధులు ఇవ్వాలి అని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది నేను మొదట్లో చెప్పి 5,000 కోట్లు మాత్రం ఇచ్చారు. తర్వాత కాన్సిక్వెంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తిరిగి 55,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర దేశ ఖజానా ఇచ్చింది. కాదని మీరు చెప్పగలరా? మీరు పెట్టిన ఇబ్బందుల మూలంగా
మీరు చేసిన నాన్ కోఆపరేషన్ మూలంగా రా మెటీరియల్ ఇవ్వకపోవడం మూలంగా వచ్చిన ఇబ్బందులను అధిగమించడం కోసం 12,000 కోట్లు ఇచ్చామని చెబుతూ ఆ 12,000 కోట్లు బ్యాంకులు కట్టారు తప్ప, జిఎస్టీ కట్టారు తప్ప, ఉద్యోగాలు తీసేయడానికి వాడారు తప్ప ₹1 కూడా ఉత్పత్తికి వాడలేదు. ఇది వాస్తవం కాదా? ఓకే, ఇప్పుడు నిధులు ఇవ్వకపోతే స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సిందేనా? ఒక సమగ్రమైన స్టీల్ ప్లాంట్ నడపాలనుకున్నప్పుడు, కంటిన్యూస్గా ఉత్పత్తి చేయాలనుకున్నప్పుడు ఆ మెషినరీని కంటిన్యూస్గా కూడా మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఒక కారు అయినా, ఒక లారీ అయినా, ఒక బస్సు అయినా నిరంతరం 360 రోజులు 30-40 ఏళ్ల పాటు ఏది నడవదు. ఆ మెషినరీని బాగు చేయాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన స్పేర్స్ కానీ, రా మెటీరియల్ కొనడం కోసం వర్కింగ్ క్యాపిటల్ కానీ, పనిచేయడం కోసం మెన్ కానీ పెట్టాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు పెట్టడం లేదు. ఓకే, ఇప్పుడు ఊరకనే జీతాలు ఇస్తున్నాం, శాలరీస్ ఇస్తున్నాం అంటున్నారు. మరి మీ పని ఏంటి? అక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఊరకనే జీతాలు ఎవరు తీసుకోవట్లేదమ్మా. కష్టపడి పని చేస్తూ ఉన్నారు, నిప్పులు కుమ్ములు పని చేస్తూ ఉన్నారు. అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఏంటో, దుమ్ము ఏంటో, ధూళి ఏంటో, హీట్ కండిషన్స్ ఏంటో, ప్రాణాలతో చెలగాటం ఏంటో. ఈ 10 నెలల కాలంలో 8 మంది ప్లాంట్ లోపల చచ్చిపోయారు. దానికోసం ఎవరైనా మాట్లాడారా? ఆన్ డ్యూటీలో విధి నిర్వహణలో చనిపోయిన సంఖ్య నేను చెప్పేది. నిత్యం ప్రమాదాలతో కొట్లాడుతూ పోరాడుతూ ఉత్పత్తి తీసుకొస్తా ఉన్నారు కార్మికులు, ఉద్యోగులు. ఓకే, అంటే లాస్ట్ టైం నిధులు ఇచ్చినప్పుడు మేమే ఇప్పించాము, మేమే తెచ్చాము నిధులు, ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ మేము ఆపుతాము అని అన్నారు. ఇప్పుడు యూటర్న్ తీసుకుందా గవర్నమెంట్? అది ప్రజలే చెప్పాలి. డబ్బులు ఇవ్వడం వరకు వాస్తవం 11,440 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దానికి అనేక కండిషన్స్ పెట్టారు. దానికోసం 12,000 మంది ఉద్యోగులు బయటకు పంపించారు. ఇప్పుడు ఇంకా కండిషన్స్ పెట్టబోతా ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్ నుంచి పవర్ బిల్లు వాయిదా వేస్తామని చెప్పారు ఆయనే. కాబట్టి వాటి కోసం మేము ఇచ్చిందని మీకు కాదన్నట్లు ఇచ్చారు, వాస్తవమే. కానీ ప్లాంట్ నడవడం కోసం సమర్థవంతమైన యాజమాన్యం పెడతామని చెప్పారు. ఈ రోజుకి పూర్తి కాలం చైర్మన్ ఇక్కడ లేరు, పూర్తి కాలం డైరెక్టర్ ఫైనాన్స్ లేరు, పూర్తి కాలం డైరెక్టర్ పర్సన్ లేరు. వర్కింగ్ హ్యాండ్స్ని పనిచేసే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా 35 సంవత్సరాల పాటు అనుభవం ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు 6,000 మంది తొలగించారు. మీ దుందుడు చర్యల వల్ల, మీ విధానాల వల్ల అనేక మంది సీనియర్ అధికారులు రాజీనామాలు చేసి ఉద్యోగులు బయటకు పోతూ ఉన్నారు. ఇది ఎవరికి ఉపయోగం? ఇది ఎవరికి నష్టం? కంపెనీకి నష్టం. కాబట్టి ఇటు మీరు పునరాలోచించుకోవాలి, ఇటు రివ్యూ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రామ్ గారు, ఇంతకుముందు మీరే చెప్పారు నిధులు ఇచ్చారు అన్నమాట వాస్తవమే అని. సో దాని నుంచి ప్రభుత్వానికి ఎంతో కొంత లాభాలు చూపిస్తే, లాభాల బాట పట్టిస్తే కొంతైనా కాస్త ఉపశమనం కలుగుతుంటుంది. మీ అంతటా మీరు అంటే స్టీల్ ప్లాంట్ తనంతటా తానుగా కాస్త ఆదాయ వనరును ఏర్పరచుకుంటే కాస్త నిధులు ఇస్తూ ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కంప్లీట్గా భారమంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదే వేస్తే భరించడం కష్టంగా ఉంది అన్నట్టుగా చెబుతూ ఉన్న నేపథ్యంలో ఎందుకు సత్ఫలితాలను ఇవ్వడం కావాలని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గత 30 సంవత్సరాలుగా కొట్లాడుతా ఉన్నాం. 2009లో ఢిల్లీలో మేము ధర్నా చేసినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ధర్నాకు వచ్చి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గదులు ఇవ్వాలని చెప్పేసి అని చెప్పారు. 2009 నుంచి 16 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ రోజు కూడా సొంత గదులు ఇవ్వలేదు. సొంత గదులు ఏమైనా పాకిస్తాన్ నుంచి తీసుకురావాలా, అమెరికా నుంచి తీసుకురావాలా, ఆస్ట్రేలియా నుంచి తీసుకురావాలా? పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒడిశాలో ఉన్నాయి, జార్ఖండ్లో ఉన్నాయి. కిరణ్ రోజుల నుంచి మేము బయట వ్యక్తుల్లో కొనుక్కుంటా ఉన్నాం గవర్నమెంట్ దగ్గర నుంచి. కాబట్టి ఒక సొంతగా కేటాయించమనండి, లాభాలు ఎంతలో చూద్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మౌలికంగా ఓ టాటాకి కానీ, ఓ మెట్టలకు కానీ, ఓ జిందాల్ కానీ ప్రైవేట్ కర్మాగారాలకి, అలాగే గవర్నమెంట్ కర్మాగారాల నుండి బొక్కారో, బెలైర్, రూర్కెలాకి సొంత గనులు ఉన్నాయి. ఈ సొంత గనుల్లో వాళ్ళు ఎన్నో తవ్వుకుంటే వాళ్ళకి ల్యాండింగ్ కాస్ట్ అంటాం దాన్ని 2,000 రూపాయలు చిల్లర పడతా ఉంది. అదే మేము బయట మార్కెట్లో కొనుక్కుని ఉత్పత్తి చేయాలంటే 6,000 చిల్లర పడతా ఉంది. డిఫరెన్స్ వచ్చి ఒక టన్నుకి 4,000 రూపాయలు. 4,000 రూపాయలు అంటే ఒక స్టీల్ టన్ను తయారు చేయాలంటే 1.6 iron ore కావాలి. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10 మిలియన్ టన్నుల iron ore కావాలి సంవత్సరానికి. 10 మిలియన్ టన్నుల iron ore ఇంటూ 4,000 వేసుకుంటే 4,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ల కంటే, ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్ల కంటే అదనంగా స్టీల్ ప్లాంట్ వెళ్తా ఉంది. ఈ 4,000 కోట్ల నష్టాలు సరిపోదా? నేను సొంతగా ఎందుకు కేటాయించను?
భారత ప్రభుత్వం దగ్గర 100 సంవత్సరాల సరిపడి ఐరన్ ఓర్ ఉంది. భారత ప్రభుత్వం ఐరన్ ఓర్ విశాఖపట్నం గుండా సముద్రయానం గుండా జపాన్ ఎగుమతి చేస్తూ ఉన్నారు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గల్లు ఇవ్వడం లేదు. మెట్టలో ఇంకా స్టీల్ ప్లాంట్ కొబ్బరికాయ కొట్టలేదు నక్కపల్లి దగ్గర, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నాయి. ఆయన గల్లు ఇవ్వాలని చెప్పేసి 10 మంది ఎంపీలు పోయి రిక్వెస్ట్ పెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గల్లు ఇవ్వమని ఎందుకు అడగండి, లాభాలు వస్తాయి. కార్మికులకి ఇచ్చేది ఇంకొక మాటలో చెప్పాలంటే, రోజుకి స్టీల్ ప్లాంట్ 100 రూపాయలు ఖర్చు పెడితే 100 రూపాయల కార్మికులు ఇచ్చేది జస్ట్ 7 రూపాయలు మాత్రమే. 7 రూపాయలు మీరు ఏం చేసినా లాభ నష్టాలు తేల్చదు. రా మెటీరియల్ ఖర్చు పెట్టేది 58 రూపాయలు. ఆ 58 రూపాయలు మ్యాజిక్ ఫిగర్. దాని నుంచి మాత్రమే మన లాభ నష్టాలు మనం బేరీ చేయగలం. ఓకే రామ్ గారు, మరి మీరు చెప్తూనే ఉన్నారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎందుకు తన అభిప్రాయాన్ని తెలియచేయడం లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? వారు ఒకటే చెప్తా ఉన్నారు, గతంలో కలిసాం మళ్ళీ పిలిపిస్తా ఉన్నారు. ఒకసారి కలవడం జరిగింది ఒక సంవత్సరం క్రితం అమరావతికి పోయి, తర్వాత మళ్ళీ పిలిపిస్తాం మాట్లాడతామని చెప్పారు. వారు పిలుస్తారు, మేము ఎదురు చూస్తా ఉన్నాం. వారు మేము డబ్బులు తెచ్చాం కదా, ప్రైవేట్గా నాయకుపోయింది కదా, మా పని అయిపోయింది అనుకుంటా ఉన్నారు. అంటే ఓవరాల్ కూటమి ప్రభుత్వం పైపెంచి నిన్న మాట్లాడిన మాటలు మనం చూసాం. కాబట్టి అక్కడితో అయిపోలేదు. దీన్ని నడిపించాలని బాధ్యత దీంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులు బాధ్యత కానీ, ఈ కర్మాగారం వచ్చే ఉత్పత్తుల మీద కానీ, ఈ కర్మాగారం వచ్చే ట్యాక్సెస్ కానీ, ఈ కర్మాగారంలో స్టీల్తో పాటుగా వచ్చే ఉపోత్పత్తుల్లో ప్రధాన భూమికి పోషిస్తున్నటువంటి అమోనియం నైట్రేట్ ఏదైతే ఉందో రైతులకి సరసమైన ధర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సరఫరా చేస్తూ ఉంది. కాబట్టి ఇది రైతులకు ఉపయోగపడేది, రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగపడేది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకొని దీన్ని ముందు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప మా మీద రాలేదు కాదని చెప్పి తెలియజేస్తాం. ఎందుకు కూటమిలో ఉన్న బీజేపీ నేతలతో ప్రైవేటైజేషన్ చెయ్యము అని అనిపించలేకపోతున్నారు? అది ప్రజలే చెప్పాలి, మేము ఏం చెప్తాం, మేము కొట్లాడుతూ ఉన్నాం. ఓకే. అండ్ అయోధ్యరామ్ గారు, మాకు ఒక వార్త, మీడియాతో మాట్లాడుతున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీడియాతో మాట్లాడుతున్న వాళ్ళకి నోటీసులు జారీ చేస్తున్నారు అనే ఒక వార్త బయటకు వచ్చిందండి, వాస్తవమేనా? వాస్తవం నాకే ఇచ్చారు. ఈ 6 నెలల్లో 3 షోకాజ్ నోటీసులు రెడీ చేశారు. నా మీద ఇవ్వబడుతూ ఉన్నారు, ఇస్తాను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, నేను భారతదేశంలో పౌరుడిని, నేను స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఒక ఆర్డినరీ ఉద్యోగిని, అధికారిని కాను, మీ నిర్ణయాల్లో నేను భాగస్వామిని కాను, నువ్వు ఆర్డినరీ ఉద్యోగిని. కాబట్టి మీ డ్యూటీ సమయంలో ఉన్నప్పుడు నేను మాట్లాడక్కర్లేదు. మీ డ్యూటీ సమయం అయిపోయిన తర్వాత నాకు స్వేచ్ఛ ఉంది, నాకు పౌరత్వం ఉంది, నాకు వంశత్వం ఉంది, నేను మాట్లాడతాను. కాదని మీ ముందుకు వస్తే ఛాలెంజ్ చేద్దాం, కోర్టులో తెలుసుకుందాం, బయట ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. నేను స్టీల్ ప్లాంట్ బాగుండాలని కోరుకుంటున్నాను, స్టీల్ ప్లాంట్ ముందుకు ఉండాలని కోరుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ 5 ఏళ్ళు కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి నిధులు వచ్చింది. ఈ రోజు కొట్లాడకపోతే ఎప్పుడు అమ్మేసుకుని స్టీల్ ప్లాంట్ని అంటే మా నోరు నొక్కేసి మమ్మల్ని మాట్లాడకుండా చేసి దీని మెట్టలకు ఆదానికి అబ్బానికి అమ్మేద్దాం అనుకుంటా ఉన్నారా? మేము భారతదేశంలో లేవు, మాకు వంశంలో లేదు, మేము మాట్లాడకూడదా? మాట్లాడతాం, మీరేం చేసేది సిద్ధంగా ఉన్నాం, ఎదుర్కొంటాం. అయోధ్యరామ్ గారు, ఇప్పుడు మీరు చూస్తున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఫ్యూచర్లో ఏం జరిగే అవకాశం ఉందంటారు? ప్రైవేటైజేషన్ మీరు ఆపగలరా? సో ఆపడానికి గల మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి? మీరేం చేయాలనుకుంటున్నారు? మీ ఫ్యూచర్ స్టెప్స్ ఏంటి? స్టీల్ ప్లాంట్లో పనిచేసే ఉద్యోగులు గతంలో 30,000, ఇప్పుడు 18,000 కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగులు కానీ. భారతదేశ జనాభా 130 కోట్ల ప్రధానికం, ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రధానికం ఉన్నారు. దాంట్లో 18,000 అంటే ఇది పెద్ద నెంబర్ ఏం కాదు. ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఇక్కడ దీంట్లో పనిచేసేటువంటి 9,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 9,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమస్య కాదు ఇది. గతంలో 30,000 మంది 12,000 మంది బయటకు వెళ్ళిపోయారు. ఇంకో 2 ఏళ్ళు ఆగితే ఈ 18,000 మందిలో కూడా ఇంకో 5,000 మంది బయటకు వెళ్ళిపోతారు. ఉద్యోగులు మాత్రమే కాదు, ప్రజలది, ప్రజా కర్మాగారం ఇది, ప్రజలు పోరాటం చేసుకున్న కర్మాగారం ఇది. దీంట్లో వచ్చే ప్రతి రూపాయి ప్రజలది. ఇప్పుడు దీని ఆస్తి మొత్తం 3.5 లక్షల కోట్లు ప్రజలది. దీని పెట్టుబడి కేవలం 5 కోట్లే. ఉదాహరణకి సీతమ్మ ధరలో దాని నడిపడిన 2 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో కొన్ని క్వార్టర్స్ కంపెనీ కొంటే ఈ రోజు దాన్ని బహిరంగ మార్కెట్లో అమ్మడానికి పెడితే 15,000 కోట్లు వస్తూ ఉంది. 2 కోట్లు పెట్టుబడి 15,000 కోట్లు వస్తుంది. 15,000 కోట్లు ఎవరిది? ప్రజల డబ్బులు. ఇవన్నీ కూడా రాత్రి తెలియకుండా ప్రైవేట్ వ్యక్తులు కబలించేందుకు చేసే ప్రయత్నంలో ప్రజలది కాపాడుకుంటూ ఉన్నారు. ప్రజలే పోరాటంలోకి వచ్చారు. ప్రజలు మద్దతిచ్చారు కాబట్టి, ప్రజా పోరాటాలు అయింది కాబట్టి పార్లమెంట్లో అమ్ముతాం,
లేదా మోస్తామని చెప్పినటువంటి ఇదే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు మరలా వెనక్కి తీసుకొని డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ప్రజాక్షేత్రంలో ఎవరైనా సరే సమాధానం ప్రజలు చెప్పాల్సిందే. ఖచ్చితంగా ప్రజా పోరాటంతో వచ్చిన కర్మాగారిని ప్రజలు నిలబెట్టుకుంటారనే విశ్వాసంతో మేము పనిచేస్తాము. మేము దాంట్లో పనిచేసి కేవలం కూలీ మాత్రమే. కూలీ కనుక ఇంకో దాంట్లో చేసుకోవచ్చు, కానీ కంపెనీ ప్రజలు ప్రజా కర్మాగారిని నిలబెట్టాలనే ఉద్దేశంతో ముందుకు పోతాం. ఓకే, థ్యాంక్ యూ అండి అయోధ్యరామ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.